ఎక్కడ ఆగిపోయింది? పాత్రలు అయిపోయినప్పుడు అప్పుడే ఆమె నూనె కూడా ఆగిపోయింది. అంటే ఆమె విశ్వాసము, ఆమె ఎన్ని తీసుకొచ్చిందో ఆమె విశ్వాసం ఆ పాత్రల్లోనే ఉంది. దోస్ ఎంప్టీ జార్స్ సిగ్నిఫైస్ అవర్ ఫెయిత్. ఇప్పుడు ఆమె అనుకోవచ్చు ఎలిషా ఎన్ని అని నంబర్ చెప్పలేదు. అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకులని ఆమెతో చెప్పాను. ఎంత గొప్ప మాట. మిగిలిన దాంతో ఫస్ట్ వెళ్ళి క్లియర్ ఆఫ్ ఆల్ యువర్ డెట్స్. వెళ్ళి నీ అప్పులు ఫస్ట్ వెళ్ళి అమ్మేసి వచ్చిన ఆ నూనెని తీసుకెళ్ళి అమ్మమని చెప్తున్నాడు. మనం అనుకుంటాం క్రిస్టియన్స్ బిజినెస్ ఇదని. ఇక్కడ చేసిందే దేవుడే నేర్పిస్తున్నాడు బిజినెస్ ఆమెకి. ఎట్లా నిజంగా దేవుడే నేర్పిస్తున్నాడు. వెళ్ళి ఉన్న దాంతో వెళ్ళి అవమ్ము, ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులతోటి. అక్కడ ఏమి ఎక్కువ తక్కువ కాదు, మోసం కాదు, ఏది కాదు, కరెక్ట్గా చెప్పినట్టు చేసింది. అమ్మాక అప్పులని తీర్చుకుంటే ఎంత మిగులుతుందో దాంతో మీ లైఫ్స్ గడపండి అంటేనే అక్కడనే ఏం చెప్తున్న ఎలిషా మనకి. అండ్ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనకి ఎంత వస్తుంది దాంతో. మొదటగా వీ నీడ్ టు క్లియర్ ఆఫ్ అవర్ డెట్స్. ఎవ్వరికి, నేను ఎప్పుడు మా కుటుంబంగా మేము ఎప్పుడు అనుకుంటాం ఈ భూమి విడిచిపెట్టే లోపల ఎవరికైతే రుణంగా ఉన్నామో అన్ని రుణాలన్నీ చెల్లించాలి, అప్పులన్నీ తీసేసి, మనకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కారు లేకపోయినా పర్వాలేదు, ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవ్వరికి రుణంగా ఉండద్దు. అప్పులన్నీ తీసే డెట్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి. అప్పుడు మనము ధైర్యంగా ఉంటాం. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్రవక్త కూడా, ప్రవక్తలో శిష్యుడైన ఈ విధవరాలు ఆయన చనిపోయినప్పుడు ఏం వదిలి పెట్టాడు? అంత అప్పులే. కానీ ఏం లాభము? ఆ భారం అంతా ఎవరు మోయాల్సి వస్తుంది? తను. విధవరాలు పిల్లల్ని పెట్టుకొని చూసుకుంటూ ఎంతో కష్టం. ఆమె తీర్చకపోతే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. సో అటువంటి పరిస్థితిలో యాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా, తండ్రిగా, ఒక భర్తగా, ఫాదర్గా ఏం చేయాలి? వీ షుడెంట్ నెగ్లెక్ట్ ఇన్ క్లియరింగ్ అవర్ డెట్స్. మన అప్పులు తీర్చుకోవాలి. అప్పులు ఎవ్వరికి ఉంచద్దు. పిల్లలకి ఇంకా ఏంటి, వీ హ్యావ్ టు లీవ్ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది వాక్యంలో. పిల్లలకి ఇంకా రైచస్ మ్యాన్ లీవ్స్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్. సో ఆ విధంగానే మనం ఉండాలి. కానీ వీ షుడెంట్ లీవ్ ఎనీ డెట్స్ ఫార్ చిల్డ్రన్ ఆర్ జనరేషన్స్ టు క్లియర్ ద. అవన్నీ తీర్చుకుంటూ వాళ్ళకి ఇంకేం సుఖం ఉంటుంది? కష్టాలు 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 గుండనే. సో అది, అండ్ దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తే అప్పుడు మనం ఇంకా ఇతరులకి కూడా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలి. సో అది తన ఒక జీవితం. ఈరోజు మనము ఆ అప్పులు తీర్చుకొని ఉన్న దాంతో ఆమె కుమారుని చూసుకుంటూ పెంచుకుంటూ వచ్చింది.